రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఇక ప్రగతి భవన్ వేదికగా ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ కు చెందిన లోక్సభ, రాజ్యసభ ఎంపీలు హాజరు కానున్నారు. ప్రధానంగా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ రోజు మధ్యాహ్నం జరగనుంది. ప్రధానంగా ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి అటు లోక్సభలోను ఇటు రాజ్యసభలో ఎట్లాంటి వ్యూహాలను అనుసరించాలనే దానిపైన ఈ రోజు లోక్సభ సభ్యులకు, రాజ్యసభ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తొలిసారిగా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో కాకుండా జాతీయ అంశాలు, ప్రధానంగా జాతీయ స్థాయిలో ప్రజలు ఏ విధమైన అంశాలు ఎదుర్కొంటున్నారు, ముఖ్యంగా రైతు సమస్యల అజెండాగా ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించాలనే నిర్ణయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాజెక్టులు ఇవ్వాల్సి ఉంది, అదేవిధంగా ఎంత నిధులు కేటాయించాలనే దానిపైన కూడా పార్లమెంట్ లో గట్టిగా పోరాడే విషయంపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. అదేవిధంగా ఈ పార్లమెంట్ ఉభయ సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే దేశ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఒక ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి కలిసి వచ్చే ప్రాంతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలను కలుపుకొని పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే అంశంపై కూడా ఎంపీలతో చర్చించే అవకాశం మాత్రం స్పష్టంగా కనపడుతుంది. ప్రధానంగా బడ్జెట్ సమావేశాల్లో ఇప్పటికే బీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చి జాతీయ స్థాయి రాజకీయాల్లో బీఆర్ఎస్ క్రియాశీలక పాత్రకు వస్తుంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో బీఆర్ఎస్ నేతలు పర్యటిస్తున్నారు. జాతీయ స్థాయి అంశాలపై వివిధ సందర్భాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ యోచనలో ఉంది. అందులో భాగంగానే ఈ రోజు ఎంపీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమై పార్లమెంట్ సమావేశాల్లో ఏ విధమైన వ్యూహాలను బీఆర్ఎస్ అనుసరించాలనే దానిపైన ఒక దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. రైట్, ఎలాంటి వ్యూహాలు అనుసరించే అవకాశం ఉందంటారు? ఎలాంటి వ్యూహాలు చెప్పే అవకాశం ఉందంటారు కేసీఆర్? ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అనేకమైన అంశాలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగాము, జాతీయ హోదా ఇవ్వలేదు. అదేవిధంగా బయ్యారం ఉక్కు కర్మాగారం కావచ్చు, అదేవిధంగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇట్లాంటి ప్రాజెక్టుల అంశంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపుతుంది. అదేవిధంగా తెలంగాణ కట్టిన పన్నులకు కూడా కనీసం ఇవ్వాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం తిరిగి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వట్లేదు. అదేవిధంగా ఎఫ్ఆర్బిఎం నిధుల్లో కోత విధించారు. ఇట్లాంటి అంశాలతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎదురుదాడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఇట్లాంటి అంశాలను లేవనెత్తడంతో పాటుగా జాతీయ స్థాయి అంశాలను వివిధ రాజకీయ పార్టీలను కలుపుకొని ముందుకు తీసుకెళ్లే అవకాశం మాత్రం స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సవిన్.